భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ పైర్ ఛానల్కి స్వాగతం. శ్రావణ మాస మహాత్మ్యము 13వ అధ్యాయము. సనత్ కుమారుడు పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుచున్నాడు. మహాదేవ, వ్రతాలన్నింటిలో ఉత్తమమైన వ్రతమేది? ఏ వ్రతం చేయడం వలన సకల సంపదలను, పుత్రపౌత్రాది సుఖాలను మానవుడు పొందగలడు? ఆ ఉత్తమ వ్రతం గురించి నాకు వివరించండి స్వామి అని ప్రాధేయపడగా పరమేశ్వరుడు ఇలా వివరించసాగాడు. ఓ సనత్ కుమారా, త్రైలోక్య ప్రసిద్ధిగాంచిన దుర్వాగణపతి వ్రతం అత్యుత్తమమైన వ్రతం. పార్వతీదేవి ఈ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో చేసింది. శ్రావణ శుక్ల చతుర్థి రోజున అన్ని పాపాలను నశింపచేసే ఈ ఉత్తమ వ్రతాన్ని ఆచరించవలెను. ఈ రోజున ఉదయాన్నే వ్రత సంకల్పం చేసుకుని ఒక వేదికపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి సర్వతోభద్ర మండలాన్ని నిర్మించి దానిపై కలశం స్థాపించాలి. కలశం ప్రక్కన దుర్వాదలాలతో సింహాసనాన్ని ఏర్పరచి గణపతి ప్రతిమను స్థాపించి, ఓ విఘ్నేశ, మీకోసమై ఆసనాన్ని ఏర్పరిచాను, మీరు వచ్చి ఆసీనులు కండి అని ఆహ్వానించాలి. మీ స్నానార్థమై అన్ని తీర్థజలాలను సేకరించాను, ఈ పవిత్ర జలాన్ని మీరు స్వీకరించండి అని పలికి స్నానాభిషేకాలు చేయించి సింధూరవర్ణపు వస్త్రాలను సమర్పించాలి. తరువాత చందనం సమర్పించాలి. ఓ సురశ్రేష్ఠ, మీకోసం ఎర్ర చందన అక్షింతలు సమర్పిస్తున్నాను, ప్రేమతో స్వీకరించండి అని పలకాలి. ఎరుపు రంగు పుష్పాలతో, పంచపత్రాలతో పూజించాలి. అపామార్గ, షమి, దుర్వ, తులసి, బిల్వపత్రం మొదలైన పత్రాలతో, ఋతుకాలంలో లభ్యమయ్యే సుగంధిత పుష్పాలతో మరియు వివిధ రకాలైన ఫలాలను సమర్పించి షోడశోపచార పూజ చెయ్యాలి. ఓ భగవంతుడా, లోకానుగ్రహం కోసం మరియు దానవ వధ నిమిత్తం మీరు స్కందునిగా అవతరించారు. దేవా, ప్రసన్నతతో ఈ ధూపం స్వీకరించండి అని పలుకుతూ ధూపం సమర్పించాలి. గణానాన్త్వా అనే వైదిక మంత్రంతో లడ్డూలు, క్షీరాన్నం మొదలైన శ్రేష్టమైన నైవేద్యం సమర్పించిన తరువాత తాంబూలం సమర్పించాలి. పిమ్మట, ఓ గౌరీపుత్ర గజానన, మీ అనుగ్రహం వలన నేను చేసిన ఈ వ్రతం సంపూర్ణమగుగాక అని ప్రార్థించాలి. తరువాత పూజా సామాగ్రిని, ప్రతిమను, దక్షిణ తాంబూలాలను సద్బ్రాహ్మణునికి సమర్పించి అతని ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా 5 సంవత్సరాలు వ్రతం చేసిన తరువాత ఉద్యాపన చేయాలి. ఈ విధంగా శ్రద్ధాభక్తులతో విధి విధానంగా వ్రతాన్ని ఆచరించిన వారి పాపాలన్నీ నశించి సకల అభిష్టాలు నెరవేరుతాయి. వారు ఇహలోకంలో అన్ని సుఖాలను అనుభవించి మరణానంతరం శివలోక ప్రాప్తిని పొందుతారు. ఓ సనత్ కుమారా, రహస్యమైన ఈ దుర్వాగణపతి వ్రతాన్ని నీకు వివరించాను. ఈ వ్రతం అత్యుత్తమమైనది. సుఖాన్ని ఆశించేవారు ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలని పరమేశ్వరుడు సనత్ కుమారునికి వివరించెను.